హిమ్మింగ్ మిషన్. హిమ్మింగ్ ప్రాసెస్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే డోర్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ షీట్స్ ఉంటాయి, దాన్ని కంబైన్ చేయడానికి హిమ్మింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే. సో దట్స్ వై ఇది యూజ్ అవుతుంది మనకి. ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ మ్యామ్. అంటే ఒక డోర్ మనకి ఎన్ని రోజులు పడుతుంది యాక్చువల్గా? డోర్ రెడీ అవడానికి 1 or 2 days పడుతుంది. ఓకే, టోటల్గా డిజైన్ వచ్చిన తర్వాత 1 or 2 days పడుతుంది. క్లయింట్ నుంచి మొత్తం అప్రూవల్ వచ్చిన తర్వాత అన్ని అయిన తర్వాత 2 days మినిమం అంట. సో ఇది స్టేజ్ 2లో ఉన్నాం మనం అయితే. ఇప్పుడు రండి ప్లీజ్ కమ్. ఐ థింక్ ఇది స్కేల్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మెజర్మెంట్కి అంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఇలాంటి ఎక్విప్మెంట్ మన గురువారెడ్డి గారి హాస్పిటల్లో చూసాను యాక్చువల్గా. యా, ఈ ఎక్విప్మెంట్ ఏంటండి? ఇది వచ్చేసి మనకి హిమ్మింగ్ అయిపోయిన తర్వాత బెండింగ్ ప్రాసెస్ మ్యామ్. హిమ్మింగ్ ప్రాసెస్ అనేది ప్యాన్ అండ్ లిడ్ కంబైన్ చేయడానికి, డోర్ కంబైన్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఇది వచ్చేసి డోర్ థిక్నెస్ ప్రకారం మనకి ఆటో ప్రోగ్రామ్ అయి ఉంటుంది మిషన్లో. సో దాని ప్రకారం డోర్ బెండింగ్ అవుతుంది. ఓ ఎస్. ఓకే రైట్. అంటే ఇలా ఇలా బెండ్ అయ్యి వస్తుందా? ఇలా బెండ్ అయ్యి వస్తుంది ఓకే ప్రొడక్ట్ మనకి. ఓకే రైట్. థిక్నెస్ అనేది మనకి ముందే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి థిక్నెస్ అనేది ఎలా ఏ థిక్నెస్ లో కావాలో, సో ఆ థిక్నెస్ లో మనకి ఆటో ప్రోగ్రామ్ అయి ఉంటుంది, ఫుల్ ఆటోమేటిక్. సో దాని ప్రకారం మనకి ఇలా బెండింగ్ అయ్యి వస్తుంది ప్రొడక్ట్. రైట్. ఇప్పుడు అంటే దీని పైన లాస్ట్ లో అప్పుడు మనం వుడెన్ ఫినిషింగ్ ఇస్తామండి? ఎస్.